బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీలో పదవుల కోలాహలం ఉంది. జిల్లా అధ్యక్షుల అభిప్రాయ సేకరణ ఇవాల్టితో ముగిసింది. 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో పర్యటించిన కమిటీ ఆశావహుల జాబితాను నాయకత్వానికి అందించింది. ఇక సీనియర్ నేతలు పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న వారికి పదవి ఇస్తారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. బ్రాహ్మణి, ఏదైతే టీడీపీ పార్టీకి సంబంధించి పార్టీ పటిష్టత కోసం ఇక్కడ ప్రస్తుతం పార్టీకి సంబంధించినటువంటి వివరాల కోసం ఏదైతే ఇప్పటి వరకు జరిగినటువంటి వివరాలన్నిటితో పాటుగా పార్టీలో ఒక జిల్లాకి సంబంధించినటువంటి పదవులకు సంబంధించినటువంటి విషయంలో జిల్లాకి సంబంధించిన అధ్యక్ష పదవులు ఏవైతే ఉన్నాయో నామినేటెడ్ పదవులన్నింటినీ దాదాపుగా పూర్తి చేసే అంశంలో ముందుకు వెళ్తున్నారు. అయితే దీనికి సంబంధించి అభిప్రాయ సేకరణ కోసం త్రిసభ్య కమిటీని వేసింది. ఈ నేపథ్యంలో 3 రోజుల పాటు 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటించినటువంటి కమిటీ దీనికి సంబంధించినటువంటి అభిప్రాయ సేకరణ తీసుకుంది. నాయకుల నుంచి అభిప్రాయ సేకరణ, అలాగే పదవి కోసం పోటీ పడుతున్న వారి జాబితాని హైకమాండ్ కు త్రిసభ్య కమిటీ అందజేసింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి సీనియర్లు ఎవరైతే పోటీ పడుతున్నారో, అలాగే నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారికి జిల్లా అధ్యక్షులుగా ఎంపిక చేయాలా వద్దా అనే విషయాలకు సంబంధించి ఏదైతే కమిటీ ఇచ్చినటువంటి, అలాగే ప్రజల నుంచి కూడా ఏదైతే కార్యకర్తల నుంచి కూడా కొంత అభిప్రాయ సేకరణ అనేది చేశారు. ఈ నేపథ్యంలో నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించినటువంటి అంశము, అలాగే జిల్లా అధ్యక్ష పదవి కోసం ఉన్నటువంటి సీనియర్ల పోటీ విషయంలో ఒక త్రిసభ్య కమిటీ ఒక రిపోర్ట్ ని తయారు చేసింది. దానికి సంబంధించినటువంటి జాబితాను కూడా హైకమాండ్ కు అందజేసిన నేపథ్యంలో పార్టీ కోసం పోటీ పడుతున్నటువంటి సీనియర్లంతా కూడా ఎప్పుడు పదవులు అనౌన్స్ చేస్తారా అనే వేచి చూస్తున్న నేపథ్యంలో ఈ రిపోర్ట్ ఆధారంగా చేసుకుని పదవుల కోలాహలం త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. బ్రాహ్మణి. రైట్ కాంతి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.